శ్రీ ప్రభైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాం. అందరికీ ప్రైస్లాడమ్మా. మరి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి మీ ఎదుట ఉదయకాల సమయంలో దేవుని మాటను వాక్యమును మీ ఎదుట పంచుకోవడానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఉదయకాలములో ఈ దినము శుభము కలుగునుగాక. మంచిది. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు చక్కటి మాటను వినిపిస్తున్నాడు. ఈ సంవత్సరంలో ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఈ మాటలు వింటున్న ప్రతి మానవుడి జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయము, చాలా ప్రాముఖ్యమైన తీర్మానముతో ఈ సంవత్సరం అంతా ఉండాలి అని ప్రభుపేట మీ అందరినీ నేను వేడుకుంటున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి, కానీ కాలాలు గడిచిపోతున్నాయి, కానీ మన జీవితాలలో మార్పు అనేది కలగలేని స్థితిలో మనం ఉంటున్నాం. మన జీవితాలు సంతోషకరంగా, ఆనందకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారలేని పరిస్థితుల్లో చాలా కుటుంబాలు ఉండిపోతున్నాయి. ఎందుకు ఇటువంటి పరిస్థితి జరుగుతుంది అంటే, దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొని ఉంటిని, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకమో, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకమో, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయబడను నేనే, నీతియు నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనును. ఆమేన్, హల్లెలూయా. మంచి మాటను దేవుడు ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. దేవుడు తన దాసులకు నిత్యము తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. దాసులు అనగా దేవుని బిడలు, దేవునితో నివాసించే వారిని దాసులు అంటాం. దేవునితో నివాసము చేసేవారి దాసత్వాన్ని పొందుకుంటాం. మనము దేవుని దాసత్వాన్ని కలిగి జీవించాలి. ఎప్పుడైతే దేవుని దాసత్వము కలిగి మనం జీవిస్తామో అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడయ్యా? ఎవరికి దేవుడు బలాన్ని ఇస్తాడు? ఎవరిని దేవుడు భయపడద్దు అంటున్నాడు? ఎవరికి దేవుడు సహాయం చేస్తానంటున్నాడు? ఎవరికి దేవుడు నిత్యము చేయూతను అందిస్తానడు? అంటే తన చేతుల మీద నిత్యము దేవుడు కాపాడుతున్నాడు. అసలు ఎవరి గురించి వాగ్దానము రాస్తున్నాడు అంటే, ఎవరైతే దేవుని దాసత్వము కలిగి జీవిస్తారు. దాసత్వంలో ప్రాముఖ్యమైనది అంటే నమ్మకమైన వారిని దేవుడు చూస్తున్నాడు. దాసుడు అని ఎవరిని పిలుస్తారు అంటే, నమ్మకమైన వారిని దేవుడు పిలుస్తాడు. ఏ ఫెయిత్ఫుల్ పర్సన్ విల్ బి ఆల్వేస్ స్టాండ్ బిహైండ్ ఏ పర్సన్. అంటే విశ్వాసము కలిగి నమ్మకమైన వారికి మెండైన దీవెనలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవుడు ఎవరికి తోడుగా ఉంటారంటే, నమ్మకమైన వారికి దేవుడు తోడుగా. ఎవరికి నమ్మకంగా ఉండాలి? ఎవరికి నమ్మకంగా జీవించాలి? ఎవరికి నమ్మకంగా బ్రతకాలి? నిజముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో నువ్వు దేవుని సన్నిధిలో చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? నా దేవునికి నువ్వు నమ్మకంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన విషయం ఏంటంటే, దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవునికి ఎలా నమ్మకంగా ఉండాలి? ప్రతి విషయంలో, ప్రార్థనలో, వాక్యంలో, దేవుని సన్నిధికి వెళ్ళటంలో, దేవుడిచ్చిన ఆజ్ఞలలో, దేవుడు మన కొరకు మనము దేవునికి ఇచ్చిన మాటల్లో, దేవుని కొరకు మనం జీవించటంలో, దేవుని కొరకు మనం ముందుకు సాగటంలో, అన్ని విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉండాలి. మనం అవసరం వచ్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకొని, అవసరము తీరిపోయిన తర్వాత విడిచిపెట్టి మనకిష్టానుసారమైన జీవితాన్ని దీవించుకుంటూ, మనము చేసిన ఒప్పందాలు, మనము చేసిన ఒడమలికలన్నీ విడిచిపెట్టి ముందుకు సాగే జీవితాలు మనకొద్దు. ప్రియమైన బిడ్డలారా, కాలము సమీపమై ఉన్నది. మనము చాలా త్వరలోనే దేవుని రాజ్యంలో అతి త్వర సమీపంలో మనము జీవిస్తున్నాం. కనుక ఈ సమీపమైన జీవితంలో మనం ఏముండాలంటే, నమ్మకముగా దేవుని సన్నిధిలో ఉండాలి. మన కుటుంబానికి, లోకంలో నమ్మకం, మన వృత్తిలో నమ్మకంగా ఉండాలి. మనం చేసే పనిలో కూడా నమ్మకంగా ఉండాలి. చిన్న వాటిలో కూడా మనం నమ్మకాన్ని కోల్పోతున్నప్పుడు దేవుడు ఏమంటారు సార్? ఎవరైతే నమ్మకముగా జీవిస్తారో వారికి నేను తోడుగా ఉంటాను. మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు దేవునికి నమ్మకంగా ఉండాలి. నువ్వు చేసే పనికి నమ్మకం, నీ కుటుంబానికి నమ్మకంగా ఉండు, నీ బిడ్డలకు నమ్మకంగా ఉండు. నమ్మకముగా ఉన్నప్పుడు రివార్డ్స్ తక్కువగా ఉండొచ్చు, కానీ ఆ నమ్మకము ఒక దినమున నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా ఉన్నది. నీతిగా బ్రతకటం నేర్చుకో. నీతిగా బ్రతకటం ద్వారా నీకు మెప్పులు, బహుమానాలు రాకపోవచ్చు, కానీ నీతిగా జీవించటం ద్వారా నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నా దేవుడు నిన్ను బలపరుస్తాడు. నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నా దేవుడు నిన్ను ఓదారుస్తాడు. నా దేవుడు నీకు తన చేతుల మీద నిన్ను చెక్కుకొని ఉంటాడు. అందుకే దేవుడు చెప్తున్న మాట, నీవు దేవునికి నమ్మకంగా ఉండు.
అబ్రహాము దేవునికి నమ్మకంగా ఉన్నాడు కనుక ఆశీర్వదించబడ్డాడు. 12 మంది శిష్యులలో 11 మంది దేవునికి నమ్మకంగా ఉన్నారు. ఒక్కడు మాత్రమే దేవునికి వెన్నుపోటు పడవటం ద్వారా ఆ వెన్నుపోటు తన జీవితాన్ని పాడు చేసి దేవునికి నమ్మకత్వాన్ని కోల్పోయినప్పుడు మన జీవితంలో అనేకమైన విషయాలు మనం కోల్పోతూ ఉంటాం. అనేకమైన విషయాలు సంసోను జీవితంలో చూసుకున్నట్లయితే దేవునికి నమ్మకంగా ఉన్నంతసేపు విజయము 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 విజయము, సంతోషము సంతోషము సంతోషం. ఎప్పుడైతే నమ్మకాన్ని తన బలమును ఆసరగా తీసుకొని తన సొంత నిర్ణయము తీసుకున్నాడో ఆ సొంత నిర్ణయం ఏం చేసిందో తెలుసా? తన జీవితాన్ని పాడు చేసింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా మనం ఆలోచన ఏది తోచితే ఆ ఆలోచనలో వెళ్ళిపోతూ ఉంటాం. మనకి ఏది నచ్చితే ఆ ఆలోచనలో బ్రతుకుతూ ఉంటాం. మనకి మనసుకి మైండ్కి ఏది వస్తే అదే మనము నిజమైనది అని గుడ్డిగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. నా దేవుడు పిలుపుకు నమ్మకంగా ఉండు. నా దేవుడు ఏర్పరచుకున్న దానికి నమ్మకంగా ఉండు. నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే ఆటోమేటిక్గా నీకు అన్నీ దేవుడు సమకూరుస్తాడు. ఈ సంవత్సరంలో నీవు నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నా దేవునికి నువ్వు నమ్మకంగా జీవించు. ఎప్పుడైతే మనము నమ్మకంగా నువ్వు కుటుంబంలో నీ కుటుంబం కనీసం నీ భార్య భర్త పిల్లలు నమ్మకంగా కుటుంబం ఉంటే ఆ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండదు. కనుక ఈ చక్కటి ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటూ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేవునికి నువ్వు నమ్మకంగా ఉండు. నా దేవునికి నమ్మకంగా ఉంటే నా దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు నీడగా ఉంటాను, భయపడకు, నిత్యము నేను నిన్ను కాపాడుతా. నువ్వు ఆపదల్లో ఉన్నప్పుడు నిన్ను సహాయం చేస్తా, కష్టంలో ఉన్నప్పుడు నీ కన్నీరు తుడుస్తా, నీవు భయపడుతున్నప్పుడు అలజడి జరుగుతున్నప్పుడు నీకు నేను ధైర్యం ఇస్తాను, నీవు పడిపోకుండా తన అరచేతిలో నుంచి నిన్ను చెక్కుకొని ఉంటాను అన్నాడు. కనుక ఈ చక్కటి ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరము నమ్మకంగా దేవునికి జీవిద్దాం. అటువంటి కృపలో మనం బ్రతుకుతాం. దేవునికి ముందుగా దేవునికి నమ్మకంగా ఉండు, నీ కుటుంబానికి నమ్మకంగా ఉండు, నీ పనికి నమ్మకంగా ఉండు, నువ్వు దేవుని నీకు ఇచ్చిన ప్రణాళిక నీ పిలుపుకి నమ్మకంగా ఉండు. అటువంటి కృపలో నీవు నీ కుటుంబము ఉండాలని ప్రభు పేట వేడుకుంటూ అందరము తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రికి వందనాలు చెల్లిస్తున్నాను. కృపగలిగిన మా యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపచేత నింపి సహాయం దయచేసి తోడుగా ఉండండి ప్రభా. వారికి ఈ దినమంతా ప్రభా సంతోషముగా సమాధానముగా నీకు నమ్మకమైన బిడ్డలుగా ప్రభా అయ్యా తన్ని మేమందరము జీవించగలిగే కృప దయచేసి అయ్యా తన్ని ఎవరైతే మాటలు వింటున్నారో వారికి జీవమును ధైర్యమును కృపను అనుగ్రహించి మీరే తోడుగా ఉండమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదమ్మా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.